లక్కీ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ సంయుక్త సౌజన్యంలో జూలై 3వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు స్థానిక ఏవి అప్పారావు రోడ్డులోని సిఎస్ఎన్ చర్చి ప్రాంగణంలో భారతీయ క్రైస్తవ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ కె ప్రతాప్ సిన్హా చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకరైన పరిశుద్ధ తోమా క్రీస్తు శకం 52 సంవత్సరంలో భారతదేశానికి కేరళ వచ్చి క్రీస్తు సువార్త గురించి పరిచయం చేశారని బిషప్ ప్రతాప్ సిన్హా తెలిపారు. బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కీర్తి శకం 72లో చెన్నై ప్రాంతంలో తోమా ప్రాణత్యాగ దినమైన జూలై 3వ తేదీన సాంప్రదాయకంగా భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని యేసుక్రీస్తు శిష్యులు భారతదేశానికి క్రైస్తవులు చేసిన మేలు గుర్తు చేస్తూ 2021 నుంచి భారతీయ క్రైస్తవ దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రతాప్ సిన్హా వివరించారు. ప్రేమ, సేవ, వేడుక అనే నినాదంతో చేస్తున్న పర్వదినంగా ఆయన చెప్పారు. క్రీస్తు ప్రేమ, రక్షణ, క్రీస్తు తత్వం తెలియపరుస్తూ భారతీయ క్రైస్తవ దినోత్సవం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో క్రైస్తవ మిషనరీలు క్రైస్తవులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ తెలిసినవేనని ఆయన అన్నారు. హోసన్న మందిర్ దైవజనులు పాస్టర్ డాక్టర్ జాన్ వెస్లీ వర్తమానం అందించే క్రైస్తవ దినోత్సవానికి క్రైస్తవ పెద్దలు అంతా విచ్చేశారని ప్రతాప్ సిన్హా చెప్పారు. ఈ సభకు ముఖ్య గౌరవ అతిథులుగా రాజకీయ ప్రతినిధులను ఆహ్వానించి సత్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా సత్కరిస్తామని ఆయన తెలిపారు. దైవజనులు పెద్ద ఎత్తున విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. సభ అనంతరం ప్రేమ విందు ఉంటుందని ప్రతాప్ సిన్హా చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అడిషనల్ సెక్రటరీ రెవరెండ్ ఎం విజయసారథి, తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ కె మోజస్ బాబు, రాజమండ్రి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ జి జాన్ ప్రసాద్, ట్రెజరర్ రెవరెండ్ డాక్టర్ టి కుమార్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రేపటి దినం జరిగే భారతీయ క్రైస్తవ దినోత్సవం గురించి మీకు తెలియపరచడానికి ఇక దినాన్ని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. భారతదేశంలో క్రైస్తవ మిషనరీస్ చేసిన సేవా కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ఒకప్పుడు భారతదేశంలో స్కూల్స్ అవనివ్వండి, హాస్పిటల్స్ అవనివ్వండి, అనేకమైన సేవా కార్యక్రమాలు అవనివ్వండి మిషనరీస్ ద్వారా జరిగించడం జరిగింది. అయితే ఒకటి ఏమిటి అంటే క్రైస్తత్వం మాత్రం క్రీస్తు యొక్క శిష్యుల ద్వారా భారతదేశానికి వచ్చిందని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ యొక్క భూమిపై ఆయన పరిచర్య చేసి ఉన్నారు. ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యుల్లో ఒకరైన పరిశుద్ధుడైన అపోస్తుడైన తోమ భారతదేశానికి వచ్చి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత శిష్యులలో ఒకరైన తోమ భారతదేశానికి క్రీస్తు తర్వాత 52వ సంవత్సరంలోకి రావడం జరిగింది. ఆయన క్రీస్తు యొక్క ప్రేమను, క్రైస్తత్వాన్ని భారతదేశానికి పరిచయం చేయడం జరిగింది. అనగా క్రైస్తత్వము ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి వచ్చింది అని తెలియపరుస్తున్నాం. అయితే తోమా గారు భారతదేశంలో 20 సంవత్సరాలు పరిచర్య చేసి ఎందరికో సువార్తను ప్రకటించి క్రీస్తు ప్రేమను తెలియపరిచి ఆయన ఇంచుమించు 8 దేవాలయములు కట్టించి క్రీస్తు తరువాత 72వ సంవత్సరంలో ఆయన హతసాక్షి అయి ఉన్నారు. అనగా ఆ రోజున అనగా 72వ సంవత్సరం జూలై 3వ తేదీన ఆయన ఒక బల్లెంతో పొడవబడి హతసాక్షి అయి ఉన్నాడు, మరణించి ఉన్నారు. ఆయన యొక్క సమాధి ఇప్పటికీ భారతదేశంలో ఉంది. అదేవిధంగా వారి కట్టిన కట్టడములు కూడా ఇంకా సాక్ష్యములుగా కనబడుతూనే ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఇక దినాన్ని మేము ప్రత్యేకంగా తెలియపరిచేది క్రైస్తత్వాన్ని బట్టి మేము క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాం, ఉత్సహిస్తూ ఉన్నాం. క్రీస్తు యొక్క ప్రేమను బట్టి, రక్షణను బట్టి మేము ఇక దినాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరిచి క్రీస్తు యొక్క తత్వము నేర్పడానికి, తెలియపరచడానికి మేము ప్రయత్నం చేస్తూ రేపటి దినాన్ని ఈ యొక్క ఉత్సవం జరిపించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. రేపటి జరిగే ఈ యొక్క భారతీయ క్రైస్తవ దినోత్సవం నాకు ముఖ్యమైన
ప్రత్యేకంగా మన యొక్క గౌరవనీయులు మినిస్టర్ గారు దాన్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు కందులు దుర్గేష్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా డిస్టిక్లో ఉన్న ఎమ్మెల్యేలను, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఈ యొక్క ప్రతినిధులందరినీ, ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించడం జరిగింది. రేపటి దినాన్ని ఈ యొక్క ఉత్సవం జరిపించుకోవడానికి నలుమూలల నుంచి, ఈ యొక్క డిస్టిక్ నుంచి పాస్టర్స్ ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు. అదేవిధంగా సంఘం విశ్వాసులు కూడా వస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉత్సవం రేపు సాయంకాలం 5 గంటలకు ప్రారంభించబడుతుంది. పత్రిక మూలంగా మీకు అందరికీ తెలియపరచబడాలని మేము కోరుకుంటున్నాం. మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మీరు ఇస్తూ ఉన్న ఈ యొక్క సహకారానికి మీడియా ప్రతినిధులైన మీకు, అదేవిధంగా పత్రికా విలేకరులైన మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఇది ఏం చేస్తారు సార్ అంటే కార్యక్రమం అంటే ఇందులో ఏముంటుంది? ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క రాజకీయ ప్రతినిధులను ఆహ్వానిస్తూ, రాజకీయ ప్రతినిధులకు అదేవిధంగా వస్తూ ఉన్న వారికి తెలియపరిచేది ఏమిటంటే, క్రైస్తత్వము 100 సంవత్సరాల క్రితమో 200 సంవత్సరాల క్రితం వచ్చినది కాదు. ఈ క్రైస్తత్వము 2000 సంవత్సరాల నుంచి ఉన్నదని తెలియపరచడానికి పాస్టర్లందరూ సమావేశం అవుతూ ఉన్నారు. దానిపై మాట్లాడే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రేపటి దినాన్ని రాజకీయ ప్రతినిధులకు ప్రత్యేకంగా వారికి సత్కారం చేస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. వారికి యొక్క క్రీస్తు యొక్క ప్రేమను పంచాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక చక్కని విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా రేపు దినాన్ని పాల్గొనాలని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ఒకసారి ప్లేస్ మళ్ళీ చెప్పండి సార్. రేపటి దినాన్ని ఏవిఏ రోడ్లో ఉన్న సిఎస్ఎన్ చర్చ్ ప్రాంగణంలో ఈ యొక్క సభ 5 గంటలకి, అనగా గురువారం 5 గంటలకి ప్రారంభించబడుతుంది. ఓకే సార్. జూలై 3 భారతీయ క్రైస్తవ దినోత్సవంగా భారతదేశం ఉన్న క్రైస్తవులందరూ ఏకమై ఒకే కంఠస్వరంతో, నినాదంతో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ చేయాలని మా నాయకులు బిషప్ ప్రతాప్ సేన కొమ్మపల్లి గారు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉండి, తూర్పుగోదావరి పాస్టర్ ప్రెసిడెంట్గా ఉండి, రాజమండ్రి క్రైస్తవుల్లో ప్రముఖమైన పెద్దలుగా ఉండి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం క్రైస్తవ దినోత్సవం అంటే క్రీస్తు ప్రేమను తెలపడం, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అలాగే భారతదేశానికి చేసిన సేవను గుర్తిస్తూ ఒక వేడుకగా చేయాలని, ఈ వేడుకలో రాజమండ్రిలో కాదు ప్రపంచమంతా, భారతదేశం అంతా ఆయా క్రైస్తవ ప్రతినిధులు సేవా దృక్పథం కలిగి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎవరి ద్వారా చేస్తూ ఒక వేదికగా రాజమండ్రిలో తూర్పుగోదావరి పాస్టర్ల పక్షాన, రాజమండ్రి పాస్టర్ల పక్షాన సారథ్యంలో జరుగుతున్న వేడుక రేపటి దినం కేవలం పెద్దలను గౌరవించడం, క్రీస్తుల ప్రేమను చాటడం. ఇది సిఎస్ఎన్ చర్చిలో జూలై 3వ తేదీ సాయంకాలం జరగనేనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ పెద్దలు, ప్రభుత్వ అధికారులతో పాటు క్రైస్తవ మత గురువులందరూ హాజరు కాబోతున్నారు. ఈ కార్యవర్గ కమిటీగా మా నాయకులు పెద్దలు బిషప్ ప్రతాప్ సేన గారు ప్రెసిడెంట్గా ఉండగా, ఈ తూర్పుగోదావరి పాస్టర్స్ ఫెలోషిప్కి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులుగా రెవరెండ్ డాక్టర్ రైమో జొహానీ గారు జనరల్ సెక్రటరీగా వారు ఈ ఆహ్వాన కమిటీలో ఉన్నారు. అలాగే నా ప్రక్కనుండి సోదరులు డాక్టర్ బ్రదర్ మోజెస్ బాబు గారు కూడా మీరు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ పాత్రికేయులకు, మీడియా సోదరులందరికీ కూడా యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు రెవరెండ్ జొహానీ హార్నన్, ఈస్ట్ గోదావరి పాస్టర్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ. మరి రేపటి దినాన అనగా జూలై 3వ తేదీన సాయంకాలం సమయం 5 గంటలకి రాజమండ్రి సిఎస్ఎన్ చర్చ్ క్యాంపస్లో జరిగినటువంటి ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ గురించి మీ అందరికీ తెలుసు. మరి దాని విషయంలో రెండు మాటలు చెప్పాలి. మరి బిషప్ ప్రతాప్ సేన కొమ్మపల్లి గారు ఆంధ్ర రాష్ట్ర పాస్టర్ల అధ్యక్షులుగా
ఈస్ట్ గోదావరి కాసుల అధ్యక్షుడిగా వారి అధ్యక్షతలో కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపించడానికి ప్రణాళిక చేసాం. దాని విషయంలో ఒక ఏర్పాటు జరిగిస్తున్నాం. మరి వేలాది మందిగా ప్రజలు రానున్నారు. అంతమాత్రం కాకుండా అనేక మంది రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ నాయకులు మరి మధ్యలోకి రాబోతున్నారు. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి 2 మాటలు చెప్పాలి. భారతదేశంలో క్రైస్తవం ఎలా వచ్చింది అనే దాని మీద ఈనాడు ప్రజల్లో అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. కారణం ఏంటంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు కనుక వారి ద్వారా క్రైస్తవం భారతదేశంలో వ్యాపించింది. ఇది పరమతం, ఇతర మతం అనేటువంటి ఒక భావనని అనేక మంది వ్యక్తపరుస్తున్నారు. ఆ అభిప్రాయంతో చాలామంది ఐక్యవేస్తున్న విషయాన్ని కూడా మీడియా వేదిక చూస్తున్నాం. అయితే వాస్తవం ఏంటంటే క్రైస్తవం అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చింది మాత్రం కూడా కాదు, లేదా అమెరికా వాళ్ళు వచ్చింది కాదు. అఫ్కోర్స్ అమెరికన్ మిషనరీస్, బ్రిటిష్ మిషనరీస్ భారతదేశంలో అనేకమైన సేవా కార్యక్రమం చేసిన వాడు వాస్తవం. అయితే క్రైస్తవం అనేది, క్రీస్తు మార్గం అనేది యేసు క్రీస్తు యొక్క శిష్యులలో ఒకరైనటువంటి పరిశుద్ధుడైన తోమ మరి క్రీస్తు శకం 52వ సంవత్సరం భారతదేశానికి రావడం ద్వారా క్రీస్తు మార్గాన్ని, క్రీస్తు యొక్క ఉద్దేశాలని ఆయన ప్రజల్లోనికి తీసుకెళ్ళడం ద్వారా అనేక మంది యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించారు, గమనించారు. క్రైస్తవ సంఘాలు ఏర్పడ్డారు. కనుక క్రైస్తవ సంఘం అనేది చాలా పురాతనమైనది. భారతదేశం మరి దేశంలో చరిత్రలో ఎప్పటి నుంచో లిఖించబడినటువంటి విధానంలో ఉంది. అంతేగాని క్రైస్తవ మతం ఏదో ఇతర దేశ మతం అనేటువంటి ప్రచారం అనేది అది తప్పు. మరి ప్రజల ఉన్న అపోహని పోగొట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాం, వాస్తవాలు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాం. అంత మాత్రం కాదు, మరి క్రైస్తవ మతం యొక్క సువార్త విషయంలో చాలామంది అపోహలు ఉన్నాయి. ఏమిటి అపోహ అంటే మరి మత మార్పిడి చేస్తున్నారు, ప్రజల్ని మార్చేస్తున్నారు, ఒక అపోహని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ఇది నా విషయాన్ని మేము ఎవరు ఖండిస్తున్నాం. క్రైస్తవ మతం ఎవరిని మత మార్పిడి చేయడం లేదు. క్రైస్తవ మతం అనేది ప్రజల్లో మంచితనాన్ని పెంపొందించడానికి, క్రీస్తు చూపించిన మార్గంలో చెడు అనేది లేదు, మంచి మాత్రమే ఉంది ఎక్కడ కూడా. ఆ మంచిని ప్రజల్లో తీసుకెళ్ళడం వల్ల దేశంలో ఒక మంచి పౌరులుగా అనేక మంది ఎదగాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, స్వార్థ ప్రకటిస్తున్నాం తప్ప ఎవరిని మత మార్పిడి చేయడం లేదు. అయితే కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రజల్లో ఈ మత మార్పిడి మాటని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మతం అనేది, భావనలు అనేది, విశ్వాసం అనేది ఎవరు బలవంతంగా మారిస్తే మారిపోయేది కాదు. కనుక క్రీస్తు ప్రేమ మాత్రమే క్రైస్తవులు లేదా క్రైస్తవ నాయకులు మరి పాస్టర్లు అయిన వారు ప్రకటిస్తారు తప్ప దురుద్దేశం ఏమీ లేదు అనే వాస్తవాన్ని ప్రజల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక యేసుక్రీస్తు మార్గం అనుసరిస్తున్నాం. దాన్ని అనుసరించి అనేక మంది బాగుపడుతున్నారు, మంచి మార్గం నడుస్తున్నారు. ఆ విషయం ప్రకటిస్తూ మరి ప్రజల్లో ఈ విషయాలు వాస్తవాలు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆహ్వానించగానే మీరు అందరూ కూడా పాత్రికేయ బృందం అంతా కూడా రావడం చాలా ఆనందకరంగా ఉంది. మా రాష్ట్ర అధ్యక్షులు బిషప్ ప్రతాప్ సిన్హా యొక్క సారథ్యంలో, అలాగే జిల్లా కమిటీ యొక్క సారథ్యంలో జుహాని హోలందన్ గారు, అలాగే రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, ఈ వేదికమైనటువంటి నాయకులందరూ బట్టి మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్కృతులు తెలియపరుచుకుంటూ, రేపటి దినం జూలై 3వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో 52వ సంవత్సరంలో అడుగుపెట్టి 72వ సంవత్సరంలో క్రీస్తు కొరకు అర్థసాక్షి అయినటువంటి మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారిని జ్ఞాపకం చేసుకుంటూ 30 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సేవను భారతదేశం అందించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తించి క్రైస్తవం యొక్క ఉనికిని, క్రీస్తు ప్రేమను చాటినటువంటి క్రీస్తు యోధుడైనటువంటి తోమా గారి పేరిట ప్రపంచవ్యాప్తంగా రేపటి దినాన్ని ఘనమైన కార్యక్రమాలు జరిగించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆయన పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు, పేద ప్రజలకు ఆహారం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, అలాగే విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇవ్వడం, అలాగే అనేకమైనటువంటి వైద్యపరమైనటువంటి సేవలు అందించడం ప్రతి సంవత్సరం జరిగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మరి అవి కూడా జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు ప్రాముఖ్యంగా మరి సాయంకాలం జూలై 3వ తారీఖున సాయంకాలమున ఇటు రాజకీయ ప్రతినిధులను బైబిల్ మాకు నేర్పిన ప్రకారంగా మాపైనటువంటి పెద్దలను, అధికారులను గౌరవించమని, వారి కొరకు ప్రార్థించమని తెలియజేసిన కనుక మరి రేపటి దినాన్ని భారతదేశం కొరకు ప్రార్థిస్తూ, క్రైస్తవం యొక్క ఉనికి కొరకు చాటి చెప్తూ, అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా జరిగిస్తూ, ప్రాముఖ్యంగా నాయకులను గౌరవిస్తూ, మా విన్నపాలు, మాకున్న సమస్యలు కూడా వారికి వ్యక్తపరుస్తూ
క్రైస్తవం యొక్క ఉనికిని చాటి చెప్పడానికి రేపటి దినాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రేపటి దినాన్ని అందరూ వస్తున్నారు, నాయకులందరూ కూడా వస్తున్నారు, సేవకులందరూ వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి దైవజనుడు కూడా మరి చక్కటి బాధ్యత వహించి ఇప్పటికే అనేక చోట్ల వారు ప్రచారం చేసి అంటే అందరినీ తీసుకొని రావడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి వాతావరణం అనుకూలిస్తే మరి వేల మంది ఈ స్థలంలో ఉంటారని తెలియపరుస్తున్నాం. వాతావరణం అనుకూలించకపోయినా మందిరంలో కూడా ఉత్సాహకరంగా ఉల్లాసకరంగా ఈ కార్యక్రమం జరిగించబడుతుందని తెలియజేసుకుంటూ